Hi, hello guys, welcome to the Truck Simulator Part 1. చూలేను అయిపోయిందా సినిమా రాగడా ఉన్నారా అయిపోయిందరా అయిపోయింది. అయిపోతే బాగా వేరే ఉండదు. అయిపోతే పోనీ వేరే పెట్టండి. మన పాదం సరిగ్గా పడిన ప్రమాదం ఏ పక్క వేరే సినిమా వస్తాను చూడు. దా మన ప్రయాణం మన వాళ్ళ కోసమే అయినా మీ కుటుంబం ఖర్చే కన్నీళ్ళు మీరు మీరు లేరనే లోటు మాకు కలిగిన మీకెవరికి కలగకూడదని ఈ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకపోయినా ఎప్పుడూ మాతోనే ఉండే మా నాన్న కీర్తిశేషులు శ్రీ నందమూరి హరికృష్ణ గారికి, మా అన్న కీర్తిశేషులు శ్రీ నందమూరి జానకిరామ్ గారికి ఆత్మశాంతి కలగాలని భక్తిగా ప్రార్థిస్తున్నాం. దీంట్లో లైట్ కూడా వస్తుంది. ఏసీ రైట్ గ్యాస్, దీంట్లో ఏసీ కూడా పెట్టుకోవచ్చు గ్యాస్. డబ్బులు ఎందుకు కట్టాలా? మళ్ళీ పోలీసు ఏమనువా చూడండి గ్యాస్ ఎన్ని ఉన్నాయో. వీడుండాడే ఎట్లా పోతున్నా నాకే తెలియట్లేదు. చూడండి గ్యాస్ వీడికి ఎక్కువ అయిపోయింది. ఎవరు వాడు? మళ్ళీ వాడేనా? కాదు వాడు వాడు వీడు కదా చెప్పులు గట్టిగా బాగున్నా ఒకటే చెప్పులు సార్. వాడే ఎన్టీఆర్. వాడేనా? వాళ్ళ డాడీ చచ్చిపోతాడేమో. దెయ్యాలంటే భయం పోవడానికి ఆంజనేయ దండకం చదువుతాం. ఈ బిల్డింగ్ లో ఉన్న దెయ్యాలు సినిమా పేరు ఎన్టీఆర్. దీంట్లో నీకేం వా ఏ సినిమా? ఇంకో వేరే సినిమా అన్నావు కదా, వేరే సినిమా నచ్చదు కదా. నిద్రపో. మొత్తం కలిపి 10,000 జనాభా కూడా లేని రెండూళ్ళు 30 ఏళ్ల నుంచి కొట్టుకుంటున్నాయి. నారపరెడ్డి నీడ కింద కొమ్మత్తి, బసిరెడ్డి బలం మీద నల్లగుడి. ఆ నియోజకవర్గంలో ఉన్న 25 ఊళ్ళని 2 ముక్కలుగా విడిగొట్టేశారు. 30 సంవత్సరాల క్రితం కొమ్మత్తిలో మొదలైన 5 రూపాయల కొమ్మత్తి పొలి మీద శాఖల మీద దగ్గర ప్యాకెట్లో చిన్న గొడవ వచ్చింది. ఆటోడిపోయి 5 రూపాయలు బాకీ పట్టాడు. జాచి మాట్లాడుతుండో ఏం పోసం పొడుచుకొని వచ్చాడు. అదే లెక్క తీరా ముందు. అందుకే దీన్ని 5 రూపాయల ఫ్యాక్షన్ అంటారు. దానికి ప్రతీకారంగా బసిరెడ్డి మనుషుల్ని కిలో రాయితో కొట్టి చంపాడు. ఆ కోపంతో బసిరెడ్డి నారపరెడ్డి తండ్రి తిమ్మారెడ్డిని పొడిచి చంపాడు. దాంతో నారపరెడ్డి బసిరెడ్డి తండ్రి లక్ష్మారెడ్డిని నరికేశాడు. వెళ్ళి మా అయ్యతోనే మాట్లాడుకో. పండగల కొత్త బట్టలు కొనుక్కున్నట్టు ఏడాదికోసారో 2 ఏళ్ళకోసారో ఈ కూలీలు జరుగుతూనే ఉంటాయి. బసిరెడ్డి మరాఠీస్ గమనంలో బాగా సంపాదించాడు. రాజకీయాల్లో దిగాడు.
20 ఏళ్లుగా నియంతలా పరిపాలిస్తున్నాడు. మొట్టమొదటిసారి అతనికి ఎదురు నిలబడటానికి అపోజిషన్ పార్టీకి నారపరెడ్డి ఒక్కడే కనిపించాడు. అతన్ని ఒప్పించడానికి నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇంటికి పంపించి మరీ బతిమాలారు. ఈసారి ముగ్గు నారపరెడ్డి వైపే ఉందంటున్నారే. ఈడెవడో కవితో ఏడ్చాడు. కొమ్మద్ది కొండగాలికి నల్లగుడి నిలబడగలదా? నిలబడిందా? చదువులకని లండన్ వెళ్ళి 12 సంవత్సరాల తర్వాత ఊరు తిరిగి వస్తున్న నారపరెడ్డి కొడుకు వీరరాఘవరెడ్డి కోసం తల్లిదండ్రులతో పాటు బసిరెడ్డి కొడుకు బాలరెడ్డి కూడా ఎదురు చూస్తున్నాడు. ఒరే దీన్ని పార్క్ చేసిరా. ఏంది నాయనా, రైలుకు బ్రేకులు లేదా? స్టేషన్ రాకముందే ఎక్కి సైన్ లాగినాడు. నీకోసం వాడదాకా అరలేకపోయినానండి. అన్నా పాపా ఏంది మామ, ఏదైనా చెప్తున్నారా? ఎలక్షన్ కదప్ప, 2 మాసాలు అంత జాగ్రత్తగా ఉండాలి. అందులో బస్సిరెడ్డి బలవంతుడు కదా. బస్సిరెడ్డి బలం బస్తాల్లో ఉండదు, మన బలం బస్తీల్లో ఉండదు. నువ్వు గమ్మునుండవు. సౌండ్ వస్తుందా? ఛార్జింగ్ ఇదానికి వస్తుందా? వస్తుంది. ఇద్దరికి రాలే. నాకు వస్తుందిరా. రాలే ఇప్పుడు పెడతాను.